హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్వి వరల్డ్. ఈరోజు వీడియోలో నేను మటన్ గోంగూర ఎలా వండుతాననేది చూపిస్తున్నానండి. ముందుగా 1/2 కేజీ మటన్కి ఈ 3 కట్టలు గోంగూర తీసుకొని మంచిగా శుభ్రం చేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి, ఇంకెక్కువ వేసుకోకూడదండి, లేదంటే పల్చగా అయిపోతుంది. ఆకుల్లో కూడా వాటర్ ఉంటుంది కదండి, అందుకని ఎక్కువ వేసుకోకూడదు. తర్వాత 1/2 కేజీ మటన్కి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ పోసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలి. మంచిగా జ్యూసీగా ఉండేటట్టు వేగనివ్వాలండి. అలా అయితే కర్రీ కూడా బాగా వస్తుంది, స్వీట్నెస్ రాదు. ఆనియన్స్ ఎప్పుడు బాగా వేగితే కర్రీ ఎప్పుడు స్వీట్ రాదండి. ఆనియన్స్ వేగకుండానే వేస్తాం కదా మనం, ఆటోమేటిక్గా మనకి స్వీట్నెస్ వస్తుంది కర్రీ అయితే. చూసారు కదా, ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. నాన్ వెజ్ కర్రీస్ వేటికైనా సరే కరివేపాకు ఇంపార్టెంట్ అనమాట. కరివేపాకు వేసాక బాగా కలుపుకోవాలండి. తర్వాత శుభ్రం చేసుకున్న మటన్ని తీసుకొని ఆనియన్స్లో వేసుకోవాలి. ఆనియన్స్ మటన్ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఆవిరికి మటన్ కొంచెం బాగా ఉడికి మటన్లోంచి వాటర్ వస్తుందన్నమాట, ఆ వాటర్లో ఉడుకుతుంది. మూత పెట్టేసుకోవాలండి అప్పటికప్పుడు. కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను 1/2 కేజీకి అయితే 2 స్పూన్స్ అల్లం వేసుకున్నానండి. 2 స్పూన్స్ నిండుగా వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఆ ఫ్లేవర్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలండి. కారం అయితే 2 స్పూన్స్ వరకు పడింది నాకు. 2 స్పూన్స్ వరకు నిండుగా కారం వేసుకొని కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. నేను నాన్ వెజ్ కర్రీస్కి ధనియా పౌడర్ యూజ్ చేస్తానండి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. బాగా కలుపుకొని కారం అంతా ముక్కలకి పట్టిన తర్వాత 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలండి. ఎందుకంటే మటన్ బాగా ఉడకాలి కదా, అందుకని 2 గ్లాసుల వరకు పోసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలండి. మాంసం అయితే లేతగా ఉంటే 3-4 విజిల్స్ వరకు సరిపోతాయండి. నాది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను 5 విజిల్స్ వరకు వేయించాను. తర్వాత గోంగూరని ఇలాగా పప్పు గుత్తుతో నలిపేసుకోవచ్చండి. మాకు లేదు అనుకుంటే కనుక మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. కానీ మిక్సీలో వేసుకున్న దానికంటే పప్పు గుత్తుతో ఇలా నలిపితే మనకి ఆకుల కింద తగులుతూ ఉంటాయండి, చిన్న చిన్నగా బాగుంటుంది తిన్నప్పుడు. ఇలా కుక్కర్ మూత తీసేసాక ఉన్న నీళ్ళంతా దగ్గరకు అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. అప్పుడు కొంచెం మటన్ పౌడర్ కూడా వేసుకోవాలి. నాకైతే 2 స్పూన్స్ వరకు పడిందండి. ఆచి మటన్ మసాలా వేసాను నేనైతే. సాల్ట్ కూడా వేసుకొని బాగా దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఈ గోంగూర పేస్ట్ ఉంది కదండి, దాన్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. గోంగూర కింద అడుగు పట్టేస్తుందండి, అలా పట్టకుండా కలుపుకోవాలి గోంగూర వేసినప్పటి నుంచి. చూసారు కదా, ఇలాగా మంచిగా దగ్గరగా అవుతుందండి. అలా దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. మనకు అవసరమైతే లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర వేయలేదండి, అవసరం అనుకుంటే వేసుకోవచ్చు. చూసారు కదా, కర్రీ అయితే ఎంత బాగా వచ్చింది. చూస్తుంటేనే నోరంతా ఊరుతుంది కదండి. నేను చూస్తూ చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరుతూ ఉన్నాయి. కర్రీ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి, ఏది ఎక్కువ తక్కువ అవ్వకుండా చాలా బాగా వచ్చింది. ఒకసారి మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.